ఇంత తక్కువ ప్రైస్ కి ఇన్ని టపాసులు వస్తాయని అస్సలు అనుకోలేదు. ఈ బాక్స్ లో బెనిఫిట్ ఏంటంటే బాక్స్ ఫుల్ ప్రతి ఒక్క టపాస్ ఉంటుంది. అసలు ఎంత బాగుంటాయి అంటే ఎంత బాగుంటాయి. ఇది వచ్చేసి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. వంకాయ బాంబో ఏదో అంటారు దీన్ని, నాకైతే తెలియదు. కరెక్ట్ గా మీకు తెలుసుంటే. ఇది చూడడానికి బ్యాట్ లాగా ఉంది కానీ బ్యాట్ కాదండి, ఇది ఒక టపాస్ అన్నమాట. ఇక్కడ వెలిగింగానే ఒక ఫైర్ లాగా వస్తుంది అనమాట చిటిపట చిటిపట. హాయ్ అండి, ఇవాళ ఎన్ని టపాసులు ముందు పెట్టుకొని కూర్చోన్నాను కదా. ఇవాళ దీపావళి కదా, ముందుగా మీ అందరికీ హ్యాపీ దీపావళి. సో ఇవాళ ఏంటంటే మేము తీసుకున్న షాపింగ్ ఏంటంటే ఈ టపాసులు ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అన్ని చూపించేస్తాను. సో మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. బయట ఇది ఒక తలనొప్పి, డామ్ డామ్ అని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు, మాట్లాడడానికి కూడా లేదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. మేము షాపింగ్ చేసిన టపాసులన్నీ ఇవేనండి. ఇవన్నీ 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాను. పైకి చూడడానికి కొంచెం ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ పెద్ద బాక్స్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా టపాసులు ఉంటాయి. ఇది చూడడానికి బ్యాట్ లాగా ఉంది కానీ బ్యాట్ కాదండి, ఇది ఒక టపాస్ అన్నమాట. ఇక్కడ వెలిగింగానే ఒక ఫైర్ లాగా వస్తుంది అనమాట చిటిపట చిటిపట. గమ్ముకుండు పాప. ఇది బాల్ అనుకుంటారు కదా, బాల్ కూడా కాదు, ఇది కూడా అలానే సేమ్. వెలిగింగానే డామ్ డూమ్ అని చెప్పి అయితే వస్తుంది. ఈ రెండు అన్నమాట. నేనైతే చూడంగానే పిల్లలకి బాల్ బ్యాటర్ అయితే అనుకున్నాను. కాకపోతే నాలాగా మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే, అస్సలు అనుకోకండి. బాగుంది కదా. ఇది ఎలా ఉందో కామెంట్ చేసేయండి. దీని ప్రైస్ వచ్చేసి మాకైతే 200 పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇదేంటంటే మా పాప కోసం తీసుకున్నాను. బుల్లెట్స్ అన్నమాట. మా పాపకి చిన్న గన్ ఉంది, అది పోయినసారి తీసుకున్నాము, అది ఇంతవరకు ఉందన్నమాట. అందుకోసము ఇది ఒక షీట్ తీసుకున్నాం. మళ్ళీ దొరుకుతాయో దొరకవో, సంవత్సరం దాకా ఉంటాయా ఉండవు అనుకుంటా కదమ్మా. సంవత్సరం దాకా వస్తాయి నీకు ఇవి. వస్తాయా? వస్తాయి అంటుంది, చూద్దాం. ఇది వచ్చేసి ఒక 10 ప్యాకెట్స్ ఏమో ఉంటాయి. ఈ 10 ప్యాకెట్స్ వచ్చి 80 రూపీస్ పడింది మాకైతే. దీంట్లో వచ్చేసి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే ఇద్దండి, 1 2 3 4 9 ఉన్నాయి దీంట్లో. మా పాప కోసం ఇదైతే, మీకోసమే. ఓకేనా? థ్యాంక్ యూ చెప్పు. నెక్స్ట్ వచ్చేసి జాటి. మా పాప అప్పుడే చుంపేసింది అనమాట. ఈమెకి ఏదైనా కళ్ళ ముందు పెడితే ముందు ఓపెన్ చేసి చూసేయాల, అంతే కదా. ఓపెన్ చేసి చూసేయాలి కదా నువ్వు. జాటి ఎన్నది ఇది? జాటి జాటి జాటి. నెక్స్ట్ ఏంటంటే ఇది సరం అనమాట. ఈ సరం కూడా తీసుకున్నాము. ఇది కొంచెం డిఫరెంట్ గా, మామూలు సరాల కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అని చెప్పారు, దానికోసం తీసుకున్నాను. వావ్, సూపర్ ఉంది. ఇట్లానే ఉందన్నమాట. ఒత్తు దీనికే ఉంది. ఈ ఒత్తుని వెలిగిస్తే అది డిఫరెంట్ గా వస్తుందంట. చూద్దాం, నైట్ కదా, నైట్ వెలిగించేద్దామా? ఎట్లా? డామ్ డూమ్ వెలిగిస్తావా నువ్వు? ఎలా వెలిగిస్తావు? ఇది కూడా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది అందరికి తెలిసిందే, మా పాప కోసం. ఇది ఎవరి కోసం? నీ కోసం. ఆమె కోసం తీసుకున్నాం చుచ్చుబుడ్డీలు. ఇంక ఇవన్నీ సురుసురాలు, ఇవన్నీ చెప్పవల్లదు అమ్మా. ఇది ఓపెన్ చేసేద్దామా? చేసేద్దామా? ఇంకా ఫైనల్ గా ఇదన్నమాట. పోయినసారి కూడా ఇలానే బాక్స్ తీసుకున్నాం అనమాట, ఈసారి కూడా బాక్స్. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే అది పికే పికే చిన్నగా చిన్నగా. అన్నిటికన్నా ఈ బ్యాగ్. ఇంత తక్కువ ప్రైస్ కి ఇన్ని టపాసులు వస్తాయని అస్సలు అనుకోలేదు. బాక్స్ లో బెనిఫిట్ ఏంటంటే బాక్స్ ఫుల్ ప్రతి ఒక్క టపాస్ ఉంటుంది. అసలు ఎంత బాగుంటాయి అంటే ఎంత బాగుంటాయి. ఇది వచ్చేసి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. వంకాయ బాంబో ఏదో అంటారు దీన్ని, నాకైతే తెలియదు. కరెక్ట్ గా మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. సో నిజంగా ఇన్ని టపాసులు బాక్స్ కి బెనిఫిట్ ఏనండి. అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్. చాలా బాగున్నాయి టపాసులు, ఫుల్ గా ఉన్నాయి బాక్స్ ఫుల్ గా. సో ఆలస్యం లేకుండా చూసేద్దాం మొత్తం ఓపెన్ చేసి. ఇది వచ్చేసి స్నేక్ బుస్.
పాము బిళ్ళలు అన్నమాట. ఏంటిది? స్నేక్ బిళ్ళలు, పాము బిళ్ళలు అన్నమాట. నేను చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేదాన్ని, పేపర్లు ఇంట్లోనే వెలిగించేసేదాన్ని. ఇంకా ఇది వచ్చేసి ఇంకా అగ్గి పుల్లలు, మనం చిన్నప్పుడు ఇవైతే బాగా ఆడుకునే వాళ్ళము. ఇదండి స్నేక్ బిళ్ళలు. ఇంకో ఇవి వచ్చేసి ఈ టపాసుల పేర్లు ఏమంటారో నాకైతే అంత ఏం తెలీదు. లక్ష్మీ టపాసులని ఇంకా ఏదేదో ఉంటాయి కదా, వీళ్ళ పేర్లు మనకైతే అంత కరెక్ట్ గా తెలీదు. ఇలాంటి టపాసులు అంటే నాకు చాలా బాగా ఇష్టము, ఎందుకంటే అంత బాగుంటాయి. ఇట్లా వెలిగింగానే నక్షత్రాలు లాగా వస్తాయి కదా ఆ టపాసులు. సో ఇదండి బాంబు, ఇది బాగుంది కదా. ఇది వచ్చేసి ప్లాస్టిక్ డబ్బా, ఈ డబ్బాలో పెట్టారనమాట. ఇది ఒక బాంబు. ఇంకా నెక్స్ట్ మిరపకాయ టపాసులు, సరం, చిన్ని సరం అంటారు దీన్ని. ఇది చూసారా? ఇదేం టపాసు మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఆలస్యం లేకుండా కెమెరా టపాస్ అంట. ఈ ఫోటో మీద కెమెరా అన్నమాట, ఇది కెమెరా టపాస్. ఇంక ఇవన్నీ సురసురాలు మా పాప కోసము. సురసురాలు 1 2 3 4 5 6 7 8 9 10 బాక్సెస్ మొత్తము ఇవే ఉన్నాయి, సురసురాలే ఉన్నాయి పిల్లలకి సంబంధించి. మీరు అనుకోవచ్చు ఏం బెనిఫిట్ అమ్మా ఇది, పెద్దవాళ్ళకి అసలు ఏం టపాసులే లేవు, అన్ని పిల్లలకు సంబంధించింది అంటే. మనం మన కోసం తీసుకోం కదా, పిల్లల కోసమే కదా, వాళ్ళ కోసం వాళ్ళు హ్యాపీగా ఉండడానికి చిన్న చిన్నవి ఇవే చాలు. ఇంకొచ్చేసి బాగుంటాయి వెలిగిస్తే మాత్రము. ఇది వచ్చేసి చిచ్చుబుడ్డి అనుకుంటాం, ఇవన్నీ చిచ్చుబుడ్డి, ఓపెన్ కావట్లేదు. ఇంకా ఇది వచ్చేసి భూచక్రాలు, భూచక్రం శ్రీ అని తిరుగుతుంది కదా. మా పాప అసలు కుదురుగానే ఉండదు, ఏదైనా వీడియో చేద్దామంటే ఇలానే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటది. చూడండి మొత్తం చింపి పడేసింది. ఇదేంటి అన్ని టేప్లు అంటించేసరికి అస్సలు ఓపెన్ చేసి చూపించడానికి. ఇవన్నీ జాటీలు, ఇంకా మాక్సిమం జాటీస్ ఇంకా ఇవే ఉన్నాయి. ఇది ఎన్న ముద్దలు అంటారు కదా, అవి చిట్టుపెట్టని నక్షత్రాలాగా పేలుతూ ఉంటాయి. ఇది ఎన్న ముద్ద. ఇంకా ఇవన్నీ పెన్సిల్, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా అంటారు కదా. ఇది వచ్చేసి పెన్సిల్ అంటారు, ఇక్కడ వెలిగిస్తే బుస్ అని వస్తుంది. వచ్చేసి ఇవన్నీ మిరపకాయ టపాసులు. పోయినసారి మిరపకాయ టపాసులు ఇదే బాక్స్ లో నేనైతే ఈ సంవత్సరం పేల్చాను, నిన్న పేల్చాము. మళ్ళా దీంట్లో వచ్చింది. ఇది ఎప్పుడు పేలుస్తాము, వచ్చే సంవత్సరం పేలుస్తాము. ఎన్నో ఉన్నాయి. ఇదండి బొమ్మ టపాసులు, పీకాకు, ఊటీ ట్రైను, ఇంకా ఈయన పేరు ఏంటో నాకైతే తెలీదు. ఇంకా అన్ని వచ్చేసి బొమ్మకు సంబంధించింది, బటర్ఫ్లై ఉన్నాయన్నమాట. ఇవన్నీ బొమ్మ టపాసులు. ఇంకా అమ్ముకున్నామ్మా. ఇవి వచ్చేసి పైకి వస్తాయి ఏదో. ఇవన్నీ ఇంకా నైట్ అయితే అన్ని ఒక్కొక్కటి కాల్చి చూపించేస్తాను. ఇవాళ దీపావళి వచ్చేసింది మన ఇంట్లోనూ. ఇంకా ఇవన్నీ పిల్లలకి సంబంధించింది. ఇవేను ఎన్న ముద్దలు అనుకుంటాను. వెన్న ముద్దలు అంటే ఇవేను వెన్న ముద్దలు అంటాం మేమైతే వీటిని. సో మా టపాసుల వీడియో ఇది. పేరుకి పాప కోసం తీసుకున్నాము, కానీ కాల్చేది నేను, మా హస్బెండ్. ఇన్ని టపాసులు, మా టపాసులు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ రోజు వీడియో ఇది. ఇంకా నైట్ ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా అని ఎదురు చూస్తుంది మా పాప, నేను, ఇంకా మా హస్బెండ్. నైట్ అవ్వం కానీ టపాసులు అన్ని ఎత్తుకుపోయి కాల్ చేస్తాం అనమాట. ముందుగా మీ అందరికీ హ్యాపీ దీపావళి అండి. మీరు కూడా దీపావళి బాగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాము. సో చిన్న పిల్లలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని దగ్గర పెట్టుకుని టపాసులు అయితే కాల్చండి. వాళ్ళ చేతులకి ఏవి టపాసులు అయితే ఇవ్వకండి. సో అదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా ఇంతటితో ఈ వీడియో. బై బాయ్. బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ టాటా.